అక్కది ఖచ్చితంగా హత్యే. వాళ్ళని అరెస్ట్ చేసి ఊరికమ్మ ఎక్కించండి సార్. చూడమ్మాయి, ఇంతకు ముందే నీతో చెప్పి మా బాధ్యతలను గుర్తు చేయనక్కర్లేదు. తగిన ఆధారాలు దొరికి మీ అక్క ఇది హత్య అని తెలితే అంతకుండా పట్టుకుని తప్పకుండా శిక్షిస్తాం. ఇక నువ్వు వెళ్ళదు. సార్ సార్ దయచేసి నేను చెప్పేది వినిపించుకోండి సార్. మా అక్కది హత్యని నిరూపించడానికి నా దగ్గర బలమైన ఆధారం ఉంది. నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి సార్ ప్లీజ్. ఓన్లీ 2 minutes. సరే, పైకి రా. థ్యాంక్ యూ. చెప్పు సార్, ఉదయం 11:30కి పోస్ట్మార్టం జరిగింది. పోస్ట్మార్టం రిపోర్ట్లో అప్పటికి 15 గంటలకు ముందు ఆమె మరణం సంభవించిందని నిర్ధారించబడింది. అవునా? అవును. అంటే అంతకు ముందు రోజు రాత్రి 8:30కి ఆమె చనిపోయి ఉండాలి. అవును. కానీ అలా జరగలేదు సార్. అంటే 8:30కి మా అక్క కిందకు దూకి చనిపోయిన మాట నిజమే అయితే అదే రోజు రాత్రి 9:30 గంటల వరకు బ్రహ్మాండమైన వర్షం వచ్చింది సార్. మరి ఆ వర్షంలో మా అక్క శవం బాగా తడిచిపోయి ఉండాలి, రక్తం అంతా కరిగిపోయి ఉండాలి కదండి. కానీ బట్టలు తడిగా లేవు, ఏ రకం బురద శవం మీద లేదు. అంటే 8:30కి చనిపోయిన మా అక్క శవాన్ని రాత్రి 9:30 తర్వాత ఎవరో అక్కడ పారేసి ఉండాలి. యు ఆర్ కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇలాంటి ఇంపార్టెంట్ క్లూ చెప్పి ఈ కేసును మరో మలుపు తిప్పుతున్నందుకు నిన్ను నేను అభినందిస్తున్నానమ్మా. ఇదే కనుక హత్య అయితే హంతకుండా బట్టి చట్టానికి అప్పగించే వరకు నేను తప్ప. ఇట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.